హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు కొత్తగా వచ్చే మామిడికాయలతో ముక్కల పచ్చడి తయారీ విధానం చూద్దాము. మామిడికాయ ముక్కల పచ్చడి తయారు చేయడం కోసం మామిడికాయని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. తొక్కతో తీసుకోవచ్చు, తొక్క తీసేసుకుని కూడా కట్ చేసుకోవచ్చు. మనం ఏ విధంగా ఇష్టపడితే ఆ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఏదైనా ఒక కప్పు కొలతగా తీసుకుని 2 కప్పులు మామిడికాయ ముక్కలు తీసుకోవాలి. దానికి 1 కప్పు కారం తీసుకోవాలి. ఇంకా దీనిలోకి ఒక అరకప్పు వరకు ఉప్పుని తీసుకోవాలి. ఉప్పు మనకి బ్రాండ్ని బట్టి టేస్ట్ మారిపోతుంది కదండి, అందుకని ఒకవేళ సరిపోకపోతే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఒక అర టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకోవచ్చు, లేదంటే మెంతులు పొడి ఉంటే పొడి కూడా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ జీలకర్ర, ఇంకా చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇంకా మెయిన్ ఆవకాయ టేస్ట్ రావడానికి ఉపయోగపడే ఆవపిండి వేసుకోవాలి. దీంట్లోకి 1/2 కప్పు వరకు ఆవపిండి వేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడి ఒక వారం 10 రోజుల వరకే ఉంటుంది కాబట్టి ఆవపిండి 1/2 కప్పు సరిపోతుందండి. ఇంకా దీనిలోకి పొట్టు ఒలుచుకున్న వెల్లుల్లి రెమ్మలు తీసుకుని కొంచెం దంచుకుని వేసుకోండి, త్వరగా ఊరిపోతాయి. వెల్లుల్లి ఇష్టపడే వాళ్ళు కొన్ని వెల్లుల్లి ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నట్టయితే చేత్తో కలుపుకుంటే బాగా కలుస్తాయి. మామిడికాయకి టెంక కట్టినట్టయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, కానీ ఇలా టెంక కట్టకుండా జీడి మామిడికాయ ఉంటుంది కదా, అలా ఉన్నప్పుడు అంటే జీడి ఉన్నప్పుడు మనం చేసుకున్నాము అంటే అంత ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అంటే ఒక 10 రోజుల వరకు సరిపోతుంది. అందుకని క్వాంటిటీ చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా చేసేసుకోకండి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు వరకు నూనె వేసుకుని కలుపుకోవాలి. మనం సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చళ్ళకైతే కరెక్ట్గా కొలతలు ఫాలో అవుతామండి. అంటే నూనె అది వేసేటప్పుడు క్వాంటిటీ కరెక్ట్గా చెక్ చేసుకుంటాము. కానీ ఇది 2 రోజులు 3 రోజులు లేదంటే వారం రోజులు అలా ఉండేలాగా చేసుకున్నాం అనుకోండి, మనం ఎక్కువ రోజులు అంటే ఒక వారం రోజులు 10 రోజులు ఉండేటట్టు చేసుకుంటే ఎక్కువ నూనె వేసుకోండి. లేదు ఒక 2 రోజుల్లోనే అయిపోతుంది, కొంచెం క్వాంటిటీ చేసుకుంటున్నాము అనుకుంటే నూనె కొంచెం తగ్గించుకుని వేసుకోవచ్చు. మనం మొత్తం అన్నీ ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం గట్టిగా ఉండాలి. ఇలా ఉన్నట్టయితే మనకి ఊరిన తర్వాత అంటే ఉప్పు ఇంకా ఈ పులుపు కూడా పట్టిన తర్వాత ఊట వస్తుంది కదా, అప్పుడు కొంచెం జారుగా వస్తుంది. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాము. ప్యాన్లో నూనె వేడి చేసుకుని నూనె బాగా కాగిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు ఇంకా 5-6 ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. ఇంకా ఈ పచ్చడిలోకి ఇంగువ వేసుకుంటే కూడా బాగుంటుందండి. ఒకవేళ ఇంగువ ఇష్టపడము అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. 1 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకుని కలుపుకోవాలి. పోపు వేగిన తర్వాత ఈ పోపుని పచ్చడిలో కలిపేసుకోవాలి. పోపు ఈ పచ్చడిలో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నూనె చెక్ చేసుకోవాలి. నూనె మరీ తక్కువగా ఉన్నట్టు అనిపించినట్టయితే ఇంకొంచెం నూనెని వేసుకుని కలుపుకోవాలి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని టేస్ట్ ఏమైనా తగ్గినట్టయితే కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి. అలాగే ఇంకొంచెం నూనెను కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఈ క్వాంటిటీ ఒక వారం 10 రోజుల వరకు సరిపోతుంది కాబట్టి కొంచెం నిల్వ ఉండాలి అంటే ఈ మాత్రం నూనె ఉండాలి కాబట్టి కొంచెం నూనె వేస్తున్నాను. మామిడికాయ ముక్కల పచ్చడి పెరుగన్నంలోకి బాగుంటుంది. ఇంకా వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.